ఏమిటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? వీడి కోపానికి ఆ ఫోటోని కారణమై ఉంటుంది. ఆ రఘురామ్ సీత వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళని వెతుక్కుంటూ యుద్ధానికి వెళ్ళలేదు కదా. అందుకే అయితే స్వర్ణను వెంటేసుకెళ్ళడే. కాలుగాలిన పిల్లిలా ఎంతసేపు అలా తిరుగుతావు? స్వర్ణకు ఫోన్ చేయి. స్వర్ణ ఫోను ఇక్కడే మోగుతుంది అత్తయ్య. వినపడుతుందిలే. బావా, పిలిచేది నిన్నే బావా, వినిపించుకోవే. భోజనం చేద్దాంరా. నాకు ఆకలి అవడం లేదు. వీళ్ళ ఆనందం చెడగొట్టి కడుపు నింపుకున్నావా? నీ కడుపు నిండొచ్చు కానీ అవతల అందరూ మన కోసం తినకుండా ఉన్నారు. నాకు ఆకలి అవడం లేదు. ఉండని, కాలితే వాళ్లే తింటారు. అల్లుడు పస్తుంటే ఆబగ తినే కక్కుర్తి మనుషులు కాదు మా వాళ్ళే. నువ్వెందుకింత మొండిగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పని కట్టుకొని వచ్చి వాళ్ళని ఏడిపిస్తున్నావు. పాపం తగులుతుంది. నన్ను ఇంతకన్నా ఎక్కువ ఏడిపించారు నీ అక్క బావ. వాళ్ళకన్నా ఎక్కువ పాపం నాకేం తగలదు. తవ్వుకొని సాధించాలని చూడకు. ఏయ్, విసిగించకుండా పో. మర్యాదగా వస్తావా రావా? రాను రాను రాను. నా అనుమానం కరెక్టే. ఆయన ఇక్కడ పస్తులతో అలవటించిపోతుంటే ఫస్ట్ నైట్లేంటిరా బాబు. సావిత్రి, అందరూ అలా ఉన్నారేటి? ఏమైంది? ఏమండి? ఇవి లోపల పెట్టి వస్తాను. అల్లుడు గారు, మీరెప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చాను అని అడుగుతున్నారా? చచ్చా, అలా ఎందుకు అడుగుతానండి? కూతుళ్ళు అల్లుళ్ళు వస్తూ పోతూ ఉండాలనేగా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. కోరుకుంటారు కానీ మీకు మీ పెద్దలుడు మాత్రమే రావాలని కదా. అలా ఎందుకు అనుకుంటామండి? మాకిద్దరూ సమానమే. సమానం అంటేనే కాలేది. అయినా అవేంటి? పూలు పండ్లు స్వీట్లు బాబు. ఆ పూల వాసన నాకు పడదు. అవతల పడే.